కుటుంబం కొరకు ప్రార్థన. ముందుగా కుటుంబంలో రక్షణ కొరకు ప్రార్థించండి. కీర్తన 91:10 నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. ఏకత్వము శాంతి కోసం ప్రార్థించండి. కొలస్సీలు 3:14 ఎవడైనను తనకు హాని చేసనని ఒకడనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. జ్ఞానం మరియు దిశ కోసం ప్రార్థించండి. యాకోబు 1:15 మీలో ఎవనికైనను జ్ఞానం కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళంగా దయచేయువాడు. ఆత్మీయ ఎదుగుదల కోసం ప్రార్థించండి. యెహోషువ 24:15 యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో. అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో. నేడు మీరు కోరుకొనుడి, మీరు ఎవరిని సేవింపకోరినను నేను నా ఇంటివారు యెహోవాను సేవించెదము అనెను. ఆశీర్వాదం అభివృద్ధి కొరకు ప్రార్థించండి. కీర్తన 128:1-2 యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఆరోగ్యం బలం కోసం ప్రార్థించండి. ఇర్మియా 30:17 వారు ఎవరును లక్ష్యపెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యమును కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. కుటుంబ ప్రార్థన. ప్రభువైన దేవా, పావన పిత, మా కుటుంబాలను ఆశీర్వదించండి. రక్షణ, శాంతి, ప్రేమ, జ్ఞానం, ఆరోగ్యం మరియు ఆత్మీయ ఎదుగుదలను ప్రసాదించండి. మా గృహాలను మీ సన్నిధితో నింపండి. మేము నిరంతరం ప్రార్థించే కుటుంబంగా, రక్షించబడిన కుటుంబాలుగా ఉండాలి అని ప్రార్థిస్తున్నాం. ప్రార్థన ద్వారా నిన్ను మా గృహాల్లోనికి ఆహ్వానిస్తున్నాం. నీ ఆశీర్వాదాలు, శాంతి మా కుటుంబాల్లో ఉంచమని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్.